చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ వ్యర్థ వరాలు. ఒక గ్రామంలో అడవికి సమీపంగా ఒక కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. కావటానికి పేదవాళ్ళైనా ఇద్దరూ కష్టం చేసి జీవించిన వాళ్ళకి రోజులు సుఖంగానే జరుగుతూ ఉండేవి. అయితే వాళ్ళ గుడిసెకు సమీపంలోనే కొందరు సంపన్నులు ఇల్లు కట్టారు. వాళ్ళు తమకన్నా సుఖంగా బతకడం చూశాక ఈ దంపతులకు కొంచెం కన్ను కుట్టింది. ఒకనాడు రాత్రి గుడిసెలో కూర్చుని భార్యాభర్తలు ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. కొందరు పెట్టి పుట్టుతారు, మనకు కూడా ఇంత డబ్బుంటే చక్కగా కావలసిందల్లా కొనుక్కుని ఎంత హాయిగా ఉండేవాళ్ళం అన్నది భార్య విచారంగా. నన్ను అడిగితే ఈ భాగ్యవంతులకు సుఖపడటం తెలీదు. నాకే అంత డబ్బుంటేనా ఎంత సుఖపడేవాణ్ణో అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వెనకటి రోజుల్లో దేవతలు కనబడి కోరిన వరాలు ఇచ్చేవాళ్ళుట. ఎవరైనా దేవత వచ్చి మనని వరాలు కోరుకోమంటే ఎంత బాగుండును అన్నది భార్య. ఆమె మాట ఇంకా పూర్తి కాకముందే ఆ గుడిసెలో అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే దేవత అని, మామూలు మనిషి కాదని తెలిసిపోతున్నది. నేను దేవతను. వరాల కోసం మీరు తహతహలాడుతున్నారు గనక మీకు మూడే మూడు వరాలు ఇస్తున్నాను. ఆ పైన మీరు కోరవద్దు, వాటితో తృప్తిపడండి అని ఆ దేవత అంతర్ధానం అయింది. ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన ఆ పేద దంపతులు దేనికోసం కోరుకోవాలో ఒకంతటా నిర్ణయించుకోలేక తికమకపడ్డారు. నన్ను అడిగితే మనం కూడా ధనవంతులమై గొప్పవాళ్ళలాగా ఉండాలని కోరుకోవటం చాలా మంచిదంటాను అన్నది భార్య ఎంతో ఉత్సాహంగా. నీ మొహం, డబ్బున్నంత మాత్రాన రోగాలు రుష్టులు రావా, దొంగలు పడి చావగొట్టరా? అందువల్ల ఆరోగ్యము దీర్ఘాయువు ఉంటే చాలా నయం అన్నాడు భర్త. చిరకాలం బతికి ఏం లాభం, బేదరికంతో మరింత కాలం తీసుకోవటానికా అన్నది భార్య కోపంగా. అది నిజమే, మరి తొందర వద్దు, ఆలోచించి మరీ కోరుకుందాం వరాలు అన్నాడు భర్త. భార్య వంట చేయటానికి నిప్పు రాజేస్తూ ఈ పూట కూరకు చేపలుంటే ఎంత బాగుండేది అన్నది. అలా ఆమె అనడమే తడవుగా పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి. 3 వరాలలోనూ ఒకటి తీరిందని గ్రహించిన భర్త, ఎంత పని చేశావే పాపిష్టిదానా, వెధవ కోరిక కోరితివే, ఇంతకన్నా ఈ చేపలన్నీ నీ మెల్లో హారంగా పడాలని కోరుకోలేకపోయావు, బాగుండేది అన్నాడు మండిపడుతూ. మరుక్షణంలో ఆ చేపలన్నీ ఒక హారంగా ఏర్పడి భార్య మెడను అలంకరించాయి. నువ్వు చేసిన నిర్వాకం మాత్రమేమిటి, నేనొక వరం పాడు చేస్తే నువ్వు మరొక వరం పాడు చేశావు అంటూ ఆమె ఆ చేపల హారాన్ని తన మెడలో నుంచి తీయటానికి ప్రయత్నించింది. కానీ ఆ చేపల హారం ఆమె ఒంటికి అంటుకుపోయి ఊడి రాలేదు. భర్త కూడా దాన్ని తీయలేకపోయాడు. చిచి, చేపల కూర వండుకు తినడానికి కూడా లేకుండా చేశావు. ఇది ఊడి రాకపోతే నేను ఉరిపోసుకు చేస్తాను. వరాలు లేకపోతే పీడా పోయింది. ఈ అవమానం భరించలేను అన్నది భార్య. చేసేది లేక కట్టెలు కొట్టేవాడు తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు. వెంటనే చేపల హారం ఊడి వచ్చింది. భార్యాభర్తల మూర్ఖత్వం వల్ల 3వ వారం కూడా వ్యర్థమైపోయింది. ఇక తర్వాతి కథ పిసినారి ఆటకట్టు. ఆ ఊళ్ళో గోపయ్య మహా పిసినారిగా పేరు పొందాడు. బాగా డబ్బున్నవాడైనా అతను తన కొడుకు రామయ్యకు కూడా పిసినారి చేష్టలు నేర్పడం చూసి అందరూ బాధపడేవాళ్ళు. ఒకసారి గోపయ్య రామయ్యకు పండగ బట్టలు కుట్టే ఏర్పాటు చేశాడు. అయితే దర్జీ ధర్మయ్యకు బట్టలు కుట్టిన కూలీ ఎగవేయాలని పథకం వేశాడు. అందుకు ధర్మయ్యతో ఎలా మాట్లాడాలో కొడుక్కు నేర్పాడు. అయితే తీరా పండగ నాడు గోపయ్య కొడుకును పాత బట్టల్లో చూసి ఆశ్చర్యపోయి, ఏరా, కుట్టిన కొత్త బట్టలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించాడు. దర్జీ ధర్మయ్య తన కూలి డబ్బులు ఇవ్వందే కుట్టిన బట్టలు ఇవ్వనన్నాడు అని చెప్పాడు రామయ్య. చిన్నపిల్లవాడు డబ్బులు తెస్తూ దారిలో పోగొట్టుకుంటాడనే భయంతో నాన్న కూలీ డబ్బులు ఇవ్వలేదని ధర్మయ్యకు చెప్పలేదా అని అడిగాడు గోపయ్య కోపంగా. ఆ మాటే చెప్పాను నాన్న, నువ్వు దారిలో డబ్బులు పోగొట్టుకోకుండా తేగలిగినంత పెద్దవాడివయ్యే వరకు ఆగుతానన్నాడు ధర్మయ్య అని చెప్పాడు రామయ్య. ధర్మయ్య తన ఆట కట్టించాడని తెలుసుకున్న గోపయ్య కొత్త దుస్తులు తెచ్చుకునేందుకు రామయ్యకు డబ్బులిచ్చాడు. ఇక తర్వాతి కథ పిరికి పిశాచం. మునిపల్లెలో ఉండే నీలాంబరం దగ్గర 2 పాడి గేదెలుండేవి. వాటి పాలమ్మి అతను గుట్టుగా కాపురం చేసుకు వస్తున్నాడు. అయితే
ఆ వర్షాకాలం ఏదో జబ్బు చేసి 2 గేదెలు ఒకే రోజున చచ్చిపోయాయి. నీలాంబరం కుప్పకూలిపోయాడు. వేరే ఆధారం లేక అతను ఊళ్ళో దొరికిన చోట్లల్లా అప్పులు చేశాడు. క్రమంగా అప్పుల వాళ్ళ బాధ ఎక్కువయింది. ఒకనాటి రాత్రి పిల్లలు నిద్రపోయాక నీలాంబరం భార్యతో, నేను ఈ రాత్రే ఎవరికీ చెప్పకుండా పట్నం వెళ్ళిపోతాను. పెళ్లినాటి ఉంగరం మురుగులు అమ్మి ఏదైనా వ్యాపారం ప్రారంభించి ఈ ఊళ్ళో అప్పులు తీర్చగలిగిన నాడే తిరిగి వస్తాను. నేను వచ్చేదాకా నువ్వు మెడలోని పుస్తెలు అమ్మి ఏ ఇళ్లలోనైనా పని చేసుకుంటూ పిల్లల్ని సాకు అన్నాడు దిగులుగా. అతని భార్య కనకం కళ్ళనీళ్లు పెట్టుకుని, నువ్వు లేకుండా ఈ ఊళ్ళో క్షణంసేపు ఉండలేను అన్నది. అలా అనకు, పట్నంలో స్థిరపడేదాకా మిమ్మల్ని ఇక్కడ ఉంచక తప్పదు అన్నాడు నీలాంబరం దిగులుగా. వ్యాపారంలో లాభాలు వచ్చి నువ్వక్కడ స్థిరపడగలవన్న నమ్మకమేమిటి? అనుభవం లేని నువ్వు అన్ని విధాలా నష్టపోతే ఏం చేస్తాం? నువ్వు వెళ్ళొద్దు అన్నది కనకం. ఈ మాటలకు నీలాంబరం విసుగ్గా, ఇలా నాకు పిరికిమందు నూరిపోస్తావా అన్నాడు. అంతలో వీధి తలుపునెవరో మెల్లిగా తట్టిన శబ్దమైంది. ఎవరు అంటూ వెళ్ళి నీలాంబరం తలుపు తీశాడు. గుమ్మంలో చేతులు కట్టుకుని నిలబడి ఉన్న గూని పిశాచాన్ని చూస్తూనే నీలాంబరం నిలువెల్లా వణికిపోయాడు. జ్వరం మందు, దగ్గుమందు, తలనొప్పి మందుల్లా ఈ పిరికి మందు పిరికితనం పోవటానికేనా అని అడిగింది గూని పిశాచం. నీలాంబరానికి గొంతు పెగలటం లేదు. అక్కడికొచ్చిన కనకం ధైర్యం తెచ్చుకుని, ఈ సంగతి కనుక్కోవటానికి అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాలా అని అడిగింది. గూని పిశాచం చేతులు జోడించి, అమ్మా తల్లి, నీకు పుణ్యం వస్తుంది. ఆ మందేదో నీ భర్తకు బదులు నాకు పోసి నా పిరికితనం పోగొట్టు. నా బ్రతుకంతా భయంతో గడిచిపోతున్నది. వల్లకాడు వదిలి ఊళ్ళోకి రావటం ఇదే మొదటిసారి. మిగతా పిశాచాలు వల్లకాడు పీకి పందిరేస్తాయి. ఊళ్ళ మీద పడి నానాగోళ చేస్తాయి. నాకు దీపాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. మనిషిని చూస్తే ఒక్కటే గుండెదడ అన్నది. పిశాచం పిరికితనం సంగతి విని కనకం మరింత ధైర్యం తెచ్చుకుని వంటగదిలోకి వెళ్ళి అంతా పరీక్షగా చూసింది. ఒకచోట ఆమెకు కొద్దిగా చింతపండు, వాము పొడి, ఉప్పు కనిపించాయి. ఆ మూడు కలిపి నీళ్లు పోసి నూరి ఒక గరిటెలో వేసి తెచ్చి, ఇదిగో పిరికిమందు తాగు అన్నది పిశాచంతో. పిశాచం కళ్ళు మూసుకుని ఆ మందు ఒక్క గుక్కలో తాగేసి తర్వాత చీకట్లోకి చెయ్యి చాపి ఒక మూట తెప్పించి కనకం చేతిలో పెట్టి, నీ వైద్యానికి ప్రతిఫలం అన్నది. కనకం గలగలలాడుతున్న ఆ మూట బరువును అంచనా వేస్తూ వెళ్ళిపోబోతున్న పిశాచంతో, ఆగాగు, ఈ మందు 3 రోజుల పాటు పుచ్చుకోవాల్సి ఉంటుంది. రేపు రావటం మర్చిపోయేవు అన్నది. తర్వాత ఆమె దానికి పిరికితనం ఎంత హీనమైనదో, ధైర్యంతో ఎన్ని ఘనకార్యాలు చేయవచ్చునో నూరిపోసింది. పిశాచం మరుసటి రోజు వచ్చే విధంగా దానికి ఎందరో సాహసవీరుల కథలు చెప్పి ఉత్సాహపరిచింది. తెల్లవార వస్తూ ఉండడంతో పిశాచం నల్లపిల్లిగా మారి నక్కుతూ వల్లకాటికేసి పరుగు తీసింది. అది వెళ్ళిపోగానే భార్యాభర్తలు ఆత్రంగా మూట విప్పి చూశారు. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులు. వాళ్ళు పరమానందభరితులైపోయి ఆ మూటను అటక మీద దాచారు. మర్నాటి రాత్రి పిశాచం వచ్చి కనకంతో, పిరికిమందు పొయ్యి అన్నది. ఈరోజు దాని గూని కొంత తగ్గినట్లు కనిపించింది. కనకం ముందే సిద్ధం చేసి ఉంచిన మందు దాని చేత తాగించి ఆ రోజు కూడా ఎంతోమంది వీరుల కథలు చెప్పి పిశాచం చేత సంతోషంగా చప్పట్లు చరిపించింది. పిశాచం మరొక మూటను చీకట్లో నుంచి తెప్పించి కనకం చేతిలో పెట్టి గుడ్లగూబగా మారి వల్లకాటికేసి ఎగిరిపోయింది. భార్యాభర్తలు ఆ మూటను కూడా అటక మీద దాచారు. నీలాంబరం భార్యతో, రేపు కూడా మరొక బంగారు కాసుల మూట సంపాదిస్తే ఊళ్ళో అప్పులన్నీ తీర్చేసి మనం హాయిగా పట్నం వెళ్ళవచ్చు. నీలాంటి తెలివిగల భార్య ఉండగా ఇక వ్యాపారంలో నష్టపోతామనే భయమే లేదు అన్నాడు. 3వ రోజు రాత్రి పెద్ద కోలాహలంగా పిశాచం వచ్చి పిరికిమందు గరిటెడు తాగేసింది. ఈరోజు దాని గూని పూర్తిగా పోయింది. చూసావా, నీ గూని కూడా పిరికితనం వల్ల వచ్చిందే. నా మందు పనిచేశాక అది కూడా పోయింది అన్నది కనకం. తరువాత ఆమె దానికి ఏదో కథ చెప్పబోతూ ఉండగా పిశాచం, ఈ చచ్చు కబుర్లు వినే తీరిక నాకు లేదు. అవతల వల్లకాట్లో ఎంతో రచ్చ చేయాల్సి ఉంది అన్నది పోబోతూ. కనకం దాన్ని ఆపుతూ, ఈ పూట మూటమాట మరిచావా అని అడిగింది. ఆ మాటలకు పిశాచం కళ్ళెర్ర చేసి,
నన్నే అడ్డగిస్తావా? ఎంత ధైర్యం నీకు? అంటూ నాలుక పొడవుగా చాచి అటక మీద భార్యాభర్తలు దాచిన 2 మూటలు మింగి రాబందులా మారి రెక్కలు టపటపలాడిస్తూ వల్లకాటికేసి ఎగిరిపోయింది. ఇది చూసి నీలాంబరం పెద్దగా కేక పెట్టి మూర్ఛపోయాడు. కనకం అతడి ముఖాన చన్నీళ్లు చిలకరిస్తూ పిశాచానికి తానిచ్చిన మందులో విశేషమేమీ లేకపోయినా దానికి మందు మీద ఉన్న నమ్మకం, తాను చెప్పిన సాహసవీరుల కథలు ఉత్తేజం కలిగించి పిరికితనం పోయేలా చేశాయని గ్రహించింది. ఈ లోపల నీలాంబరం కేక విని ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి వచ్చారు. చాలాసేపు ఉపచారాలు చేశాక నీలాంబరం కళ్ళు తెరిచి, కనకం, పిశాచం నీ పిరికిమందు తాగి ఎంత ధైర్యం గుండెబలం తెచ్చుకున్నది? అది మనకిచ్చిన డబ్బంతా ఎత్తుకుపోయినట్టే కదా అన్నాడు. వచ్చిన వాళ్లకు నీలాంబరం మాటలేమీ అర్థం కాలేదు. వాళ్ళు కనకం ద్వారా జరిగిందంతా విని అమితాశ్చర్యం చెందారు. పిరికి పిశాచానికి ఏదో మందు ఇచ్చి కనకం దాని పిరికితనం పోయేలా చేసిందని తెల్లవారేసరికి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. మర్నాడు కనకం ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉండగా ఒక వృద్ధుడు తన మనవడిని వెంటబెట్టుకు వచ్చి, చూడు కనకం, నీ దగ్గర పిరికితనం పోగొట్టే మందేదో ఉందని తెలిసింది. వీడు నా మనవడు, ఒట్టి పిరికి వెధవ. వీడికి ఆ మందిచ్చి సాయపడు అంటూ కనకానికి 10 రూపాయలు ఇచ్చాడు. కనకానికి కొందరు మనుషుల్లో ఉండే పిరికి పిశాచాన్ని పాలద్రోలే మందేదో అర్థమైంది. పిరికి వాళ్ళను ఉత్సాహపరచడం, వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచటం, ఆ పైన నమ్మకం కలిగించటానికి తన వద్ద పిరికి మందు ఉండనే ఉన్నది. సంగతి తెలుసుకున్న నీలాంబరం భార్యతో, ఇదే బావున్నది. ఇక నుంచి పిరికి వాళ్ళను ఉత్సాహపరిచే ప్రయత్నంలో నేను నీకు సాయపడతాను. ఇక మిమ్ములను ఈ ఊళ్ళో విడిచి పట్నం వెళ్ళే ప్రసక్తే లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు కనకానికి ఎంతో ఆనందం కలిగించాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.